మనమైతే ఎక్స్పర్ట్ లాబీస్లో ఆడబోతున్నాం. సో ఇక్కడ నాకు నచ్చింది. లాస్ట్ 7 టైమ్స్ ఏమో ఆడాను నేను, నాకు నచ్చింది. సో చూద్దాం ఆ లాబీస్ అలా ఉన్నాయా లేకపోతే గేమ్ ఆడేటప్పుడు కూడా బాగుంటుందో. సో గైస్ మనమైతే వేరే లాబీకి వచ్చాం, ఎందుకంటే నేను స్పీడ్ రెడ్యూస్ చేయమన్నప్పుడు వాళ్ళు నన్ను కిక్ చేస్తారు గేమ్లో నుంచి. సో గేమ్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు చూద్దాం. సో గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. అసలు చూద్దాం. ఓ మై గాడ్, అసలు నిజంగా ఇంపోస్టర్ రావడం నాకు చాలా రేర్. వచ్చింది. చాలా టాస్క్స్ ఉన్నాయి, అది చేద్దాం. ఓకే, లైట్స్ అయితే ఆఫ్ చేస్తాడు మా ఫ్రెండ్ అయితే, ఐ మీన్ టీమేట్. చంపేద్దాం అనుకున్నాను, కానీ వెనకాల ఎవరు అన్నారు, ఆగాల్సి వచ్చింది. సో లైట్స్ అయితే ఆఫ్ అయ్యి తొందరగా మనం చంపాలి, ఎందుకంటే మనల్ని ఎవరు చూడలేరు కాబట్టి. సో రోజు అన్నాడు, అయ్యో ఏం ఓకే. సో రోజు మీద మనం ఓటింగ్ వేయాలి. సో ఇద్దరిని చంపేసాము. నేను రెడ్ని చంపాను, నా టీమేట్ బ్లూని చంపాడు. సో ఇప్పుడు మనం రోజుని తీసేస్తే బాగుంటుంది. సో ఏదైనా వాగుదాము, మళ్ళీ డౌట్ కొడుతుంది. అదని చెప్పే వరకు మనం పోటీ చేయకూడదు. ఓకే వేసేసాం. మా ఫ్రెండ్ అదే మన టీమేట్ ఇది షేప్ షిఫ్ట్ అయ్యి రోజు కింద షేప్ షిఫ్ట్ అయ్యి చంపాడు అనుకుంటా, అందుకే అందరూ రోజు అంటున్నారు. అతను వెంట చేయకుండా బయటకు వచ్చాడు, అప్పుడు అందరికీ డోర్ ఇచ్చాడు. రిపోర్ట్ చేసినప్పుడు రోజు అంటున్నాడు. ఓ మై గాడ్, ఆరెంజ్ మీద ఎవరు ఇస్తారు అసలు? క్రూమేట్స్ డౌన్, ఇంకా కొంతమందిని చంపాలి. సో లైట్స్ ఇంకా ఆఫ్లోనే ఉన్నాయి, మనం ఇటు సైడ్ వెళ్దాం. ఎవరైనా స్మార్ట్గా ఉంటే మనం అయిపోతాం, ఎందుకంటే నాకు బుర్ర లేదు కాబట్టి. సో రైట్స్ మళ్ళీ వచ్చేసాయి. ఓకే, సో చూస్తుంటే యాడ్ చేద్దాం. ఓకే, సో మనం ఎవరినైనా చూసామా నావిగేషన్లో ఉన్నప్పుడు, బాగా గుర్తు చేసి తెచ్చుకొని చెప్పాలి. సో అప్పుడే 6 మెంబర్స్ వెళ్ళిపోయారు, అంటే కొంతమంది గేమ్లో నుంచి క్విట్ అయిపోయారు అనుకుంటా.
సో ఒక ర్యాండమ్ క్రోమేట్ పేరు చెప్తాం. ఓకే, మన డెసిషన్ మనం చూస్ చేసుకుందాం, ఎందుకంటే మనమే రిపోర్ట్ చేసాం కాబట్టి. ఓనో, మా టీమేట్ బరానమే చేశారు కాబట్టి మా టీమేట్ మీద మన మీద డౌట్ వచ్చి ఉంటుంది వీళ్ళకి. సో మనం క్లీన్గా ఏ తప్పు లేకుండా చూద్దాం. ఓకే, సో బ్లాక్ ట్రాష్ చేస్తున్నట్టు యాడ్ చేసాడు, కానీ ట్రాష్ చేయలేదు. ఓకే, సో వైట్ అని చెప్తాం. సో నేను 2 సార్లు బాడీ రిపోర్ట్ చేశాను కాబట్టి నా మీద అంత డౌట్ రాకుండా ఉండవచ్చు. వెయిట్, స్కిప్ చేయమని చెప్దాం. ఓకే, సో వైట్ అయితే ఫస్ట్ ఓట్ ఇస్తుంది, దాని మనం ఐ డోంట్ వాంట్ టు గ్యాంబుల్ అంటున్నాడు. ఇందాక రోజుని అతనే గ్యాంబుల్ చేశాడు. హోలీ, ఇంకా ఒకే ఒక కిల్ గేమ్ అయిపోతుంది. ఒకే ఒక కిల్, ఒకే అంటే ఒకే ఒక కిల్. ఇందాక నుంచి ఏ కిల్ చేయలేదు నేను, ఒక్క కిల్ కూడా సరిగ్గా చేయలేదు. కమ్యూనికేషన్స్ని సాబోటాజ్ చేసాడు. సో మనం ఫిక్స్ చేస్తున్నట్టు యాక్ట్ చేద్దాం. అది చంపేశాడు, మంచి పని చేశాడు గైస్. వావ్, అద్భుతమైన గేమ్ అసలు. వా, సెకండ్ గైస్, సెకండ్ ఫ్రెండ్ చేద్దాం. హోమ్ల్యాండ్ కింద యాక్టింగ్ చేస్తుండే తను. సో గేమ్ స్టార్ట్ అయ్యే వరకు ఉందాం. సో ఇదనైతే ఎవరో పర్పుల్ కలర్లో ఉన్నారు, ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడు, మొత్తం డాషే, మొత్తం అలా లైన్. సో గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూద్దాం. మనకి ఈసారి ఇంపోర్షన్ రాదు, నాకు తెలుసు, చెప్పాను గైస్ నాకు ఇంపోర్షన్ రాదని. సో ఇంజన్ హీరో అందరి ముందు పెయింట్ చేద్దాం, మనం క్లియర్ చేసుకుంటాం. స్వైప్ కార్డ్ ఉందా?
గైస్ ఇప్పుడే ఒక ఇంపోస్టర్ వచ్చాడు. బ్లూ మెరూన్ కొంచెం సస్గా ఉన్నారు. వావ్, బ్లూ అయినా సస్తారు లేకపోతే మెరూన్ అయినా సస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరు చచ్చినా సరే బనానా అంటాను నేను. బనానా వెయిట్. ఓకే అర్థమైంది ఏం చేసాడు, నాకు అర్థమైంది. ఎవరో షిఫ్ట్ అయ్యి ఉంటారు. మెరూన్ అండ్ బ్లాక్ అంట. మెరూన్ ఇంకా బ్లాక్. స్కిప్ చేసామంటారు. వెయిట్, ఆరెంజ్ వెపన్స్లో అన్ననేసి చెప్పుకున్నాడు. అదిగోండి పర్పుల్ కూడా నాతో ఉన్నాడు. సో ట్రిపుల్ కిల్ అయితే చేశారు. పర్ఫెక్ట్గా వైట్ అనేసి ర్యాండమ్ క్రూమేట్ తీసుకొని చేస్తున్నాడంటే అతని మీద నాకు సస్పిషన్ ఒక 70% ఉంది. యా, రీజన్ లేకుండా సస్పిషన్ కాదు, రీజన్ ఉండే సస్పిషన్. ఎవరో పర్పుల్. ఆరెంజ్ కంగ్రాచులేషన్స్. పాపం ఎవరు లేరు అనేసి ఇప్పుడు నా మీద తోసేస్తున్నారు. ఆరెంజ్ మీద ఆరెంజ్. బాబోయ్ నింపించుకోలేకపోతే మన పని అయిపోతుంది. మెరూన్ ఆరెంజ్. నేను చనిపోతాను అది తెలియదు. ఇట్లా ఉంటుంది ఎక్స్పర్ట్ లాగిస్తూ దరిద్రంగా. ఓ మై గాడ్ ఆరెంజ్ మీద ఎక్కువ మంది వేశారు కాబట్టి ఆరెంజ్ బయటకు వెళ్ళిపోతున్నాడు. సో ఒక ఇంపోస్టర్ పోయినట్టే చెప్పాను గైస్. సో ఇంకా 1 ఇంపోస్టర్ ఉంది. మెరూన్ మీద నాకు డౌట్ పడుతుంది. మెరూన్ అయినా అయ్యి ఉండొచ్చు, బ్లూ అయినా అయ్యి ఉండొచ్చు. మెరూన్ అయినా బ్లూ అయినా చెప్పాలంటే నేను చంపడానికి ట్రై చేశాడు. బ్లూ అనుకుంటాను, బ్లూ మెరూన్. సో రోజు ఒక్కతే ఏదైనా టాస్క్ చేయడం కోసం అంతే.
కలిసి ఉన్నాం ఈరోజు. బ్లూ మెరూన్ ఆ ముగ్గురులో ఇద్దరు తెచ్చినా లేకపోతే ఒక్కరు తెచ్చినా సరే అంతే. ఓకే మెరూన్ 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 అర్థమైపోయింది సరే. అరే బ్లూ కనిపించట్లేదేంటి? బ్లూ కనిపించట్లేదేంటి? బ్లూ కనిపించట్లేదు. కామ్స్ అదే పని సాబోటాజ్ చేస్తుంది. ఎనోయింగ్గా ఉంటుంది. బ్లూ ఏంటి కనిపించట్లేదు? వెయిట్ వెయిట్ black. సై అవుతుంది అదే పనిగా. బ్లాక్ తప్పకుండా చెప్తున్నాను గైస్, బ్లాక్ చెప్తున్నాను కదా. నేను క్లియర్ చేసుకుంటాను. ఇప్పుడు బ్లాక్ కదులుతున్నాడా? యా, ఇప్పుడు బ్లాక్ కదిలేడంటే అఫ్ కోర్స్ అది బ్లాకే, క్లియర్గా తెలిసిపోతుంది గైస్. ఓకే, సో బ్లాక్ సస్పిషన్ రిమూవ్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నాను, నాకు అర్థమైపోయింది. రే నా విజువల్ టాస్క్ చూడండి. బ్లాక్ మీద వేయమన్నప్పుడు బ్లాక్ మీద వేయమని. సో జీజీ చెప్పారు, ఇతనే కదా చెప్పాను కదా గైస్, సింపుల్ గైస్, సింపుల్ లాజిక్ గైస్. అంతా బుర్ర లేకుండా ఎలా ఆడుతున్నారు నాకు అర్థం కాదు. చిన్న పిల్లల్ని పెద్దోళ్ళని ఓడుతున్నాను నేను. ఐఎమ్ కేర్ అని చెప్తా.
ఆరెంజ్ అనవసరంగా ఎందుకు చేశాడు, ఏం చేశాడో అని దరిద్రంగా ఏం చేయలేదు. 2 కిల్స్ చేశాడు. అతని మీద ఏమన్నా లాస్ట్గా అతని మీద వేశారు. ఆరెంజ్ ఏడుతున్నాడు. సో గైస్ ఈ థర్డ్ మ్యాచ్ తర్వాత నేను వీడియో చేయడం ఆపేస్తున్నా. ఇంట్రెస్ట్ వస్తే బాగుంటుంది. క్రూమేట్ వచ్చింది గైస్, ఏం కల్లా ఎలాగో ఈజీ కాని పెట్టేస్తాం. ఇంకా దాని క్రూమేట్ వచ్చింది. క్రూమేట్లో వచ్చింది. ఓకే, నాకు వైట్ మీద సస్పిషన్ పుడుతుంది. వెయిట్, గ్రీన్. సో గ్రీన్ అయితే అవసరంలో లేని చేస్తున్నాడు. సో నాకైతే వైట్ ఇంకా గ్రీన్ మీద డౌట్ పడుతుంది. గ్రీన్ అనేసి ముందు చెప్పిన ఎవరైనా ఓటింగ్ స్టార్ట్ చేస్తే అప్పుడు నేను వేస్తాను. సో కోరల్ వేసాడు. సో తెలియక ఏమేమో సొల్లు చెప్తున్నాడు నమ్మేయడానికి. గ్రీన్ ఏం చేయకుండానే ఇంటితో వస్తే సరిపోద్ది. ఓ మై, మళ్ళీ ట్రై. నేను ఒక విజువల్ టాస్క్ చేస్తా కానీ వీళ్ళకి అర్థం కాదు. ఓకే, ఒక విజువల్ టాస్క్ చేద్దాం. అప్పుడు కానీ ఏమంతా సరిపోతుంది. సో గ్రే అయితే కమ్యూనికేషన్స్ దగ్గరికి వెళ్తున్నాడు. సో గ్రీన్ వైట్ చెప్పానా గైస్. సో మనం ఇంకేం చేయలేము. బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్తో నేను ఆడబోతున్నాను. అందుకే నా వాయిస్ మీకు ఎంత వచ్చింది, ఎందుకంటే మేము మా కాల్లో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి. సారీ గైస్, మీకు వాయిస్ వినిపిస్తుంది. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. మీకు వాయిస్ వినిపిస్తుంది ఎందుకంటే నేను వేరే ఫోన్లో నుంచి మాట్లాడతాను. బాయ్ గైస్. మెయిన్ థింగ్ ఏంటంటే అతని పేరు చరణ్ పచ్చిగొల్లో. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, అతను కనిపిస్తాడు. అతను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీ ఫైర్ ఇంకా అమాంగ్ us ఆడుతుంది. బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.